రాష్ట్రానికి రేనలట్టించింది ఐఎండీ. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోంది. జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానకు ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం వాటిల్లుతోంది. భారీగా పంట నష్టపోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన. రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి మనకు ఈ విధమైన వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మనకు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించింది. సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇటు సిద్దిపేట జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. అదేవిధంగా అక్కడక్కడ మనకు చిన్నపాటి వర్షం, ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతుండడంతో రైతులైతే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇక గత 2 రోజుల నుంచి కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలతో కూడిన వర్షం కారణంగా ఇటు కళ్ళాల్లో పోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం అయితే తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వడగళ్ల వర్షంకి ఇటు మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి పంటకు సంబంధించి తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రైతులు. అదేవిధంగా రానున్న 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా పలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వర్షాల కారణంగా ఇటు మనకు కాస్త టెంపరేచర్స్ కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మనకు 44 డిగ్రీల వరకు కూడా కొనసాగిన టెంపరేచర్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు ఆదిలాబాద్ కావచ్చు, మెదక్, నిజామాబాద్లో 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొన్న చూసుకున్నట్టయితే అదే ప్రాంతాల్లో దాదాపు మనకు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం కనిపించాయి. ఇక భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో 39 డిగ్రీలు, మహబూబ్ నగర్, రామగుండం ఈ పరిసర ప్రాంతాల్లో 38-37 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే నిన్న మనకు పెద్దగా ఎక్కడ కూడా ఎండ వాతావరణంగా వచ్చి ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించలేదు. సాధారణంగా మనకు ఎండ తీవ్రత కనిపించింది. నిన్న దాదాపు 4 డిగ్రీలు తక్కువగా, అంటే మొన్న మనకు 40 డిగ్రీల వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు 36 డిగ్రీల వరకే ఇటు హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే దాదాపు మనకు 2 నుంచి 3, అక్కడక్కడ 4 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనంతో పాటు ఒక ఉత్తర దక్షిణ ద్రోణి, దాంతోపాటు గాలిలో విచ్ఛిన్నత, ఇటు లోకల్ కండిషన్స్, మాయిశ్చర్ వల్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ అడపాదడప వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు జిల్లాలకు, అంటే ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ జిల్లాలకు సంబంధించి కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఇటు నిజామాబాదు, జయశంకర్, భూపాలపల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేటతో పాటు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా దాదాపు మనకు ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వర్షాలతో పాటు మనకు ఈ సమయంలో వచ్చే వర్షాలన్నీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనం ఏవైతే జిల్లాలు చెప్పుకున్నామో ఆ జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఉంది కదా అని చెప్పేసి దాదాపు ఎవరైతే రైతులు కావచ్చు, ధాన్యం ఆరబోయడం కావచ్చు, కల్లాలల్లా కొనుగోలు కేంద్రాల వద్ద అట్లా ఆరబేసుకున్నట్టయితే ఒక్కసారిగా మనకు 3-4 గంటల ప్రాంతంలో వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రతి నిమిషం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ సూచనలు ఏవైతే ఇస్తున్నారో అవి ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా వచ్చే 2-3 రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖతో పాటు జిల్లా యంత్రాంగంతో ఎప్పటికప్పుడు కూడా కమ్యూనికేట్ అవుతూ రానున్న 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రానున్న 3 గంటల పాటు ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు అయితే సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మనకు 24/7 ఫోర్కాస్ట్ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఏవైతే ఉదయం అంతా ఎండల తీవ్రత కొనసాగుతుందో ఆ ఎండల తీవ్రత వల్ల మనకు లోకల్గా
చాలా వరకు హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంది. ఈ హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా మనకు గాలిలో మనకు మాయిశ్చర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ లోకల్ కండిషన్స్ వల్ల ఒక్కసారిగా క్యూములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకుంటాయి. ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి కూడా మనకు దాదాపు 1-2 గంటల ముందే తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటికప్పుడు లోకల్ కండిషన్ వల్ల ఏర్పడుతుండడం వల్ల కూడా మనకు ఒక్కసారిగా వాతావరణం మారుతూ ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్ గత 4-5 రోజుల పాటు కూడా కనిపించాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎప్పుడైతే మనకు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందో ఆ 1-2 గంటల ముందు కూడా ఎక్కడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో దానికి సంబంధించి నౌకాస్ట్ ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రత్యేకమైన బులెటిన్స్ ఇచ్చి ఇటు రైతుల్ని, ప్రజల్ని, జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం మనకు ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ద్రోణి కావచ్చు, ఆవర్తనం కావచ్చు, ఈ రెండింటి కారణంగా మాత్రం మనకు 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి యథావిధిగా మనకు దాదాపు మొన్నటి వరకు కూడా ఏ విధంగానైతే ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీల వరకు కొనసాగాయో అదే విధమైన కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ 2-3 రోజులు మాత్రం ఈ వర్షాలు కావచ్చు, అదేవిధంగా ఈ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినాప్టిక్ కండిషన్స్ వల్ల కాస్త టెంపరేచర్స్ అయితే 1-2-3 డిగ్రీలు అయితే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధమైన వాతావరణం అయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది మాధురి. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇటు హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ జిల్లాల పరిసరాలకు సంబంధించి కూడా మనకు అక్కడక్కడ అంటే 1-2 ప్లేసెస్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉండడంతో ఈ రోజు మనకు హైదరాబాద్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు డిఫరెంట్ వెదర్ అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ఉదయం అంతా ఎండ తీవ్రత, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉంది మాధురి.